హలో అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా డేస్ తర్వాత నేను ఒక మంచి లాంగ్ వీడియోని అయితే పట్టుకొచ్చాను. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా పాప కోసం అని. ఈసారి కూడా పాప కోసం ఒక రెసిపీని అయితే ట్రై చేశాను. అదే ఇన్స్టెంట్ దోశ ప్రీమిక్స్ అనమాట. హెల్తీగా చేశాను. దోశ ప్రీమిక్స్ లోకి నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే ఇవన్నమాట. అలసందలు, నువ్వులు, ఓట్స్, పల్లీలు, గోధుమ రవ్వ, ఇంకా పెసళ్ళు. లాస్ట్ లో కొంచెం రా రైస్ తీసుకోవాలి. వీటన్నిటిని మంచిగా లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకున్నవి మొత్తం చల్లారిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా మిక్సీ జార్ లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఒక్కొక్కటి అయితే నాకు చాలా టైం పట్టింది, అందుకే మొత్తం కలిపేసి కొంచెం కొంచెంగా మిక్సీ జార్ లో వేసుకున్నాను. లాస్ట్ ఏదైతే పడతామో దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకోండి. ఇది కూడా ఫైన్ పౌడర్ లాగా పట్టుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టు. అప్పుడు జల్లించుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. ఇప్పుడు పిండి జల్లెడని తీసుకొని పిండిని అందులో వేసుకొని మంచిగా జల్లించుకోండి. మనం జల్లిస్తుంటేనే కింద మనకి పౌడర్ పడుతుంది, పైన మనకి రవ్వ ఉంటుంది అనమాట. ఈ రవ్వని ఒకసారి మిక్సీ జార్ లో వేసుకొని పౌడర్ తయారు చేసుకోవచ్చు. ఈ పౌడర్ ని మనం ఒక 2-3 మంత్స్ వరకు కంటైనర్ లో స్టోర్ చేసుకోవచ్చు. కొంచెం టైం తీసుకొని ఈ ప్రీమిక్స్ ని హెల్తీ వే లో తయారు చేసుకొని పెట్టండి. మీ పిల్లలు ఇష్టంగా తింటారు, నాది గ్యారంటీ. ఈ పౌడర్ ప్రిపేర్ చేసినంతసేపు నా కిచెన్ చూడండి ఎలా తయారైందో. మళ్ళీ నీట్ గా క్లీన్ చేసుకున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు దోశ పిండి ఫ్రిడ్జ్ లో అవైలబుల్ గా ఉండదు కాబట్టి ఈ పౌడర్ ని మనం ఈజీగా ప్రిపేర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశలు వేయొచ్చు. దోశలకైతే ఒక 2 స్పూన్స్ పౌడర్ తీసుకొని 1 స్పూన్ రాగి పిండిని తీసుకొని కొంచెం సాల్ట్, ఇంకొంచెం పచ్చిపాలను యాడ్ చేసుకొని కాసేపు నానబెట్టుకోవాలి. చెప్పడం మర్చిపోయాను, ఈ పౌడర్ ని దోశల్లా లేదంటే ప్యాన్ కేక్ లా ఏ టైప్ లో అయినా వేసుకోవచ్చు. ఈ లోపు దోశ బ్యాటర్ చక్కగా నానిపోయి ఉంటుంది. ప్యాన్ హీట్ అయిన తర్వాత నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న దోశలాగా వేసుకోండి. ఒకవైపు మంచిగా గాలిన తర్వాత రెండో వైపు మళ్ళీ నెయ్యి అప్లై చేసుకొని రెండో వైపు టర్న్ చేయండి. చక్కగా చిట్టి దోశలు అయితే రెడీ అయిపోయినాయి. ఒక 4-5 అయితే చిట్టి దోశలు వేసాను. ఇవి తింటుందా లేదా అంటే చెప్పలేను. మళ్ళీ వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేయమని కొంచెం హనీ వేయమని అడిగిందనమాట. హనీ కొంచెం వేస్తున్నాను ఇక్కడ. ఇడ్లీ లాగా కొంచెం అలా ఒక్క పీస్ ని తీసుకొని హనీలో డిప్ చేసుకొని తింటుంది. మా పాపకి ప్యాన్ కేక్స్ లో అయినా, దోశల్లో అయినా, ఇడ్లీలో అయినా ఇలా హనీని పెట్టుకొని తినడం చాలా ఇష్టం అనమాట. మీరు ఒకసారి ఈ దోశ ప్రీమిక్స్ ని ట్రై చేసి చూడండి. హెల్తీగా టేస్టీగా చాలా బాగుంటాయి. నేను టేస్ట్ చేశాను. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.